ఒక చిన్న పల్లెటూర్లో సీతారామపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చిన్నదైనా చాలా చక్కని పాఠశాల ఒకటి ఉండేది. ఆ స్కూల్ పేరు జ్ఞానదీపం పాఠశాల. ఆ స్కూల్లో ఒక పాత తరగతి గది ఉండేది. ఆ గదిలో ఉన్న పెద్ద నల్ల బోర్డు చాలా ప్రత్యేకమైనది. ఆ బోర్డు చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంది. దానిమీద ఎన్నో పిల్లలు అక్షరాలు రాశారు, సంఖ్యలు గీశారు, చిత్రాలు వేశారు. కాని ఎవరికీ తెలియని ఒక రహస్యం ఆ బోర్డులో దాగి ఉంది. అర్జున్ అనే 8 ఏళ్ల అబ్బాయి ఆ స్కూల్లో చదువుకునేవాడు. అతనికి చదవడం కంటే చిత్రాలు గీయడం, కథలు ఊహించుకోవడం చాలా ఇష్టం. తరగతిలో టీచర్ పాఠం చెప్పేటప్పుడు అర్జున్ బోర్డుని చూస్తూ, ఈ బోర్డు మాట్లాడితే ఎంత బాగుండేది అని అనుకుంటుండేవాడు. ఒకరోజు స్కూలైపోయాక మిగతా పిల్లలంతా ఇంటికి వెళ్ళిపోయారు. కాని అర్జున్ తన పెన్సిల్ పోయిందని చెప్పి క్లాస్లోని ఉండిపోయాడు. సాయంత్రమైంది. బయట వాన పడుతోంది. అకస్మాత్తుగా బోర్డు మీదనుంచి మృదువైన నీలం వెలుగు వచ్చింది. అర్జున్ భయపడ్డాడు. ఇదేమిటి అని వెనక్కి తగ్గాడు. అప్పుడే బోర్డు మీద అక్షరాలు తానే తానుగా కనిపించాయి. భయపడుకు అర్జున్, నేను మాయా బోర్డు. అర్జున్ కళ్ళు పెద్దవయ్యాయి. బోర్డు మాట్లాడుతుందా అని ఆశ్చర్యపోయాడు. మాయా బోర్డు చెప్పింది, పిల్లలు ఊహతో, సంతోషంతో ఏది గీసినా అది నిజమవుతుంది. అర్జున్ నమ్మలేకపోయాడు. సరదాగా ఒక చిన్న పక్షి గీశాడు. అదేంటి? ఆ పక్షి బోర్డునుంచి బయటికి వచ్చి గదిలో ఎగిరింది. అర్జున్ ఆనందంతో కేకవేశాడు, ఇది నిజం! ఇది నిజం! అర్జున్ ప్రతిరోజూ సాయంత్రం స్కూలైపోయాక బోర్డుతో ఆడుకునేవాడు. అతను గీసినవి పచ్చని అడవులు, మాట్లాడే జంతువులు, ఎగిరే పుస్తకాలు, నవ్వే నక్షత్రాలు. బోర్డు అతనికొక విషయం చెప్పింది. ఈ మాయ స్వార్థం కోసం కాదు, మంచి పనులకే ఉపయోగించాలి. ఒకరోజు గ్రామంలో నీటి సమస్య వచ్చింది. బావులు ఎండిపోయాయి. అందరూ బాధపడుతున్నారు. అర్జున్ బోర్డుమీద ఒక పెద్ద వర్షమేఘం గీశాడు. మేఘం బయటికి వచ్చి వర్షం కురిపించింది. గ్రామం మొత్తం ఆనందించింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు బోర్డు మెల్లగా చెప్పింది, అర్జున్, నా పని అయిపోయింది. ఇప్పుడు నీ ఊహే నీ శక్తి. బోర్డు మళ్లీ సాధారణ బోర్డుగా మారిపోయింది. అర్జున్ కాస్త బాధపడ్డాడు. కాని అతనికి అర్థమైంది, నిజమైన మాయ మన మనసులోనే ఉంటుంది. కథలో సందేశం: అర్జున్ పెద్దయ్యాక ఒక మంచి ఉపాధ్యాయుడయ్యాడు. పిల్లలకు ఎప్పుడూ చెప్పేవాడు, బోర్డు కంటే గొప్పది మీ ఊహ. కలలు కనండి.